సో గ్రాఫిక్ డిజైనర్ టర్న్స్ ఇంటూ డ్రైవర్ ఆఫ్టర్ ఫెయిలింగ్ టు గెట్ ఎ జాబ్. సో 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న గ్రాఫిక్ డిజైనర్ కమలేష్ హమ్టేకర్. సో గ్రాఫిక్ డిజైనర్, సో 14 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది తన గ్రాఫిక్ డిజైనింగ్ లో. అండ్ క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తా ఉన్నారు అండ్ అసిస్టెంట్ క్రియేటివ్ మేనేజర్ లెవెల్లో వర్క్ చేస్తా ఉన్నారు. అయితే 5 నెలల క్రితం అతను జాబ్ పోయింది. జాబ్ పోయిన తర్వాత లింక్డ్ఇన్ లో ట్రై చేశాడు, వేరే వాటి అన్నింటిలో కూడా ట్రై చేయడం జరిగినప్పటికీ నేను మీకు అంత శాలరీ ఇచ్చుకోలేము. సో అందువల్ల ఇక టాలెంట్ లేక అతనికి జాబ్ రాకపోవడం కాదు, అయితే ఓవర్ క్వాలిఫై అయిపోయాడు. అంటే ఓవర్ క్వాలిఫై అంటే తన ప్యాకేజ్ హై లెవెల్లో వెళ్ళిపోయింది, ఆ ప్యాకేజ్ మేము ఇచ్చుకోలేము, మేము అంత ఎఫర్ట్ చేయలేము అని చెప్పి లింక్డ్ఇన్లో ఫ్రెండ్స్ ద్వారా ఎంత రెఫర్ చేసిన 5 months నుంచి జాబ్ రాకపోయేసరికి ఆటో నడుపుకుందాము అని చెప్పి ఆటో కూడా కొనుక్కొని దాన్ని అన్నింటిలో పోస్ట్ చేయడం జరిగింది. అయితే నేనేమంటున్నానంటే, నేను ఇక్కడ అతనికి తప్పు పట్టట్లేదు, డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ థాట్ ప్రాసెస్ని మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న అతనికి అంటే ప్లాన్ బి పెట్టుకోకుండా ఎందుకున్నాడు? పాయింట్ నెంబర్ 1. నేను చాలా మందికి చెప్తా ఉంటాను, రీసెంట్ గా కూడా ఏజ్ పెరిగే కొద్ది 40-45 ఏజ్ దాటింది అంటే ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఆ ప్రైవేట్ సెక్టార్ లో మనం కంటిన్యూ అవ్వడం అనేది చాలా కష్టమైన పని. ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ హ్యూజ్ అమౌంట్, ఎక్కువ 2 లక్షలు 3 లక్షలు జీతాలు ఇచ్చే బదులు కంపెనీ ఏం ఆలోచిస్తుందంటే, అరే 3 లక్షలు ఈయనకి జీతాలు ఇచ్చే బదులు మనము అప్కమింగ్ జనరేషన్ హైర్ చేసుకుంటే వాళ్ళు బెటర్ గా మనకి అవుట్పుట్ ఇవ్వగలుగుతారు కదా, ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఒకటి. అంత ఎక్స్పీరియన్స్ అంటే ప్లాన్ బి ఎందుకు పెట్టుకోలేదు? ఎందుకంటే వీ డోంట్ నో, ఎందుకంటే కంపెనీ ఎవరు మనం వద్దనుకుంటే మనం చెప్పలేము. అండ్ లేదు, ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా, ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సరే అప్డేట్ అయ్యాడో లేదో అది కూడా ఒకసారి మనం క్రాస్ వెరిఫై చేసుకోవాల్సింది, అతనే సమాధానం చెప్పాలి. ఎందుకంటే 5 months జాబ్లు ఎత్తుకుతున్నా అంటే ఆ జాబ్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎలాంటి స్కిల్స్ మనం అప్గ్రేడ్ చేసుకోవాలనే విషయం ఖచ్చితంగా మనం ఆలోచించాలి. ఇది అంతా కూడా గ్రాఫిక్ డిజైనర్ అన్నట్లు వెళ్ళింది. గ్రాఫిక్ డిజైనర్ చాలా రకాలు ఉన్నాయి మళ్ళీ. అండ్ డిగ్రీ లేకుండా వచ్చే జాబుల్లో గ్రాఫిక్ డిజైనర్ ఒకటి డెఫినెట్లీ. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, గ్రాఫిక్ డిజైనర్ ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు కూడా పెట్టుకోవాలి కదా ప్యారలల్ గా, ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎంప్లాయ్ మీరు పవర్టీ లైన్ కి అడుగు దూరంలోనే ఉన్నారు. సో దీన్ని పట్టుకొని అరే గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకుంటే తర్వాత ఫ్యూచర్ ఉండదేమో అనుకోవద్దు, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఇప్పుడున్న దాంట్లో క్రియేటివ్ ఫీల్డ్ కి ఉన్నంత డిమాండ్ దేనికి లేదు. ఓకే, డిగ్రీ లేకుండా లక్షల ప్యాకేజ్ తెచ్చుకునే జాబ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెరియర్ లో ఇది ఒకటి. సో దీన్ని పట్టుకొని అరే గ్రాఫిక్